నేపాల్ సా నేపాల్ సాధారణ ఎన్నికల్లో జంజీకి పట్టం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న బాలేంద్ర షా పార్టీ మొత్తం 160 సీట్లకు గాను 95 సీట్లలో ఆర్ఎస్పీ అభ్యర్థుల ముందంజ. 4-12 సీట్లకు పరిమితమైన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్టీ నియామక అధికారులుగా డీఐజీ, ఎస్పీలు, జిల్లా యూనిట్గా జూనియర్ అసిస్టెంట్ల నియామకాలు, పోలీసు శాఖల పోస్టులపై సర్కారు నిర్ణయం, ఉత్తర్వులు జారీ. 1998 నాటి సర్వీస్ రూల్స్లోని రూల్ 4, రూల్ 13 మార్పులు చేస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదగిరి, చార్మినార్, జోగులాంబ అనే 7 జోన్ల పరిధి కార్యాలయాలకు సంబంధించి ఈ నియామక పద్ధతిని అప్పగించారు. అంతరిక్షం నుంచే ఖమేనీ టార్గెట్, ఇరాన్ సుప్రీం లీడర్ పై బ్లూ స్పారో మిసైల్, ఇజ్రాయెల్ అటాక్, భూ వాతావరణం అంచుకు వెళ్లి భూమి మీద ఉన్న లక్ష్యాల దాడి. దీని పొడవు 6.5 మీటర్లు, బరువు 1.9 టన్నులు. బ్లూ స్పారో క్షిపణి క్వాసీ-బ్లాస్టిక్ శ్రేణికి చెందినది. ఇది భూ వాతావరణం కంటే చాలా ఎత్తుకు చేరుకొని అక్కడి నుంచి తమ లక్ష్యం వైపు నిలువుగా కిందికి దూసుకెళ్తుంది. ఇజ్రాయెల్ తన స్పారో క్షిపణిలో భాగంగా అభివృద్ధి చేసింది. దీని పొడవు సుమారు 6.5 మీటర్లు, బరువు 1.9 టన్నులు. దీని పరిధి 2000 కిలోమీటర్లు. మెక్డోనాల్డ్ డగ్లస్ F-15 ఈగల్ లాంటి ఫైటర్ జెట్ల నుంచి లాంచ్ చేస్తారు. అంతరిక్షం అంచు వరకు తీసుకువెళ్తుంది. అత్యంత వేగంతో ఖచ్చితమైన లక్ష్యాలను చేరడం దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 2D హెలికాప్టర్ బొమ్మతో 25 కోట్ల మిసైల్ వృధా. ఇజ్రాయెల్ దళాన్ని ఫూల్ చేసిన ఇరాన్. గుడ్డుకు గడ్డు కాలం. తమిళనాడు గుడ్ల వ్యాపారంతో యుద్ధం ఎఫెక్ట్. గల్ఫ్ దేశాల నుంచి నిలిచిన ఎక్స్పోర్ట్. రోజుకు సుమారు 5 కోట్ల నష్టం. 12 గంటల్లో 900 మిసైళ్లు. ఇరాన్పై దాడులకు ఏఐని వాడిన ఇజ్రాయెల్, అమెరికా. ఏమిటి మావెన్ స్టార్ సిస్టమ్? ఒక కమాండ్ కంట్రోల్ టెక్నాలజీ. స్ట్రగ్లెట్ డ్రాగర్ అనే 2017 పెంటగాన్ ప్రోగ్రాంలో మొదటిసారి దీన్ని వాడారు. అమెరికా ఆర్మీకి చెందిన 18వ ఎయిర్ బార్న్ కోర్ దీన్ని ఉపయోగించింది. శత్రు స్థావరాలను వెంటనే గుర్తించి, అంచనా వేసి దాడి చేసి నాశనం చేయడానికి ఈ టెక్నాలజీని యుఎస్ వాడుతుంది.